పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాహుల్ గాంధీ. ప్రణతి షిండే ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొందరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎంపీ ప్రణతి షిండేను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు ట్రెండీగా మారాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తలో ఉంటుంది. మరోవైపు పాలిటిక్స్లో కూడా 54 ఏళ్ల పాలబుగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన కూడా ట్రెండింగ్లో ఉంటూనే ఉంటుంది. ఆయన ఇప్పటికే పలు సమావేశంలో వేదికపై ఎప్పుడు మీ పెళ్లంటూ కార్యకర్తలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అతి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారని, సోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేను పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలి, ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్గా రాహుల్ పెళ్లి చేయాలని చర్చించుకుంటున్నారంట. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం పెళ్లి ఎక్కడైతే ఏర్పాటు బాగా చేయగలమో కూడా చర్చించుకుంటున్నారంట. ఈ వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్న ప్రణతి షిండే ఎవరు అంటూ కూడా నెటిజన్లు గూగుల్లో తెగ వెతుకుతున్నారంట. మరోవైపు ఇటీవల ఎంపీగా గెలిచిన తరువాత ప్రణతి షిండే రాహుల్ను ప్రత్యేకంగా విష్ చేశారు. దీంతో తొందరలోనే తను 54 ఏళ్ల పాలబుగ్గ నేత ఒక ఇంటివాడు అవుతున్నాడని కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారంట. మరోవైపు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఆయన పెళ్లి ప్రస్తావన మాత్రం హాట్ టాపిక్గానే ఉంటుంది. ఇటీవలే మే 13న రాయ్బరేలీలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని కొంతమంది కార్యకర్తలు ప్రియాంక గాంధీని ప్రశ్నించారు. దీంతో ప్రియాంక మాత్రం దీనికి సమాధానం రాహుల్ ఇవ్వాలని కూడా నవ్వుతూ చెప్తుంది. అంతేకాకుండా ఇటీవలే రాహుల్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు సైతం అక్కడ విద్యార్థులు రాహుల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి ఆయన గత 20-30 ఏళ్ల నుంచి పెళ్లి ప్రస్తావన నాంచుతూ వస్తున్నట్టు సరదాగా మాట్లాడారంట. ఈ క్రమంలో ప్రస్తుతం మాత్రం సోలాపూర్ ఎంపీతో మాత్రం పెళ్లి ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై రాహుల్ గాంధీ, ఆయన ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.